హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ సిరీస్లో 9th వీడియో వచ్చేసి ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్. మనము డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నాము. అండ్ ఈ పర్టిక్యులర్ వీడియోలో చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే మనల్ని ఎగ్జామ్లో చాలాసార్లు అడిగినాడు అండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్ అనమాట. ఈ చాప్టర్ నుంచి ఇది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? ఫైండ్ ద రేంజ్ ఆఫ్ x² + x + 1 బై x² - x + 1. ఏమంటున్నాడు? ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఏదైతుందో దానికి రేంజ్ కనుక్కోమంటున్నాడు. అసలు చాలామందికి రేంజ్ అంటే ఏందోనే తెలియదు. సో వాళ్ళ కోసం రేంజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది టోటల్ ఎక్స్ప్రెషన్ అనుకుందాం. కదా, దీన్ని నేను y అనుకుంటున్నాను, దీని మొత్తాన్ని. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ x = 0 పెడుతున్నా. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? నేను x 0 పెట్టినప్పుడు y వాల్యూ ఎంత వస్తుంది? 1 + 1 + 1 0 కదా, 1/1 వస్తుంది. ఎందుకు ఇది అంతా 0 అయిపోతే 0 అయిపోతే 1/1. x 1 పెట్టిన అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? 1 + 1 + 1 3/1 - 1 + 1 అంటే 3/1 విచ్ ఈజ్ నథింగ్ బట్ 3. అవునా కదా? నెక్స్ట్ x 2 పెట్టిన y ఎంత వస్తుంది? 2² 4 + 2 6 6 + 1 7 7/2² 4 - 2 2 2 + 1 3. అట్లా నేను డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ x పెట్టినప్పుడు నాకు డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ y వస్తాయి చూడండి. ఆ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ వైని కనుక్కోవడమే రేంజ్ అంటే. సో అన్ని వాల్యూస్ ఏ ఇంటర్వెల్ ఉంటున్నాయి అని చెప్పేదే రేంజ్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎట్లా కనుక్కుంటామంటే యాజ్ యూజువల్ x² + x + 1 బై x² - x + 1 = y అనుకోవాలి. అంటే ఈ ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేస్తే మనకు ఫర్ టైం బీయింగ్ y వస్తుంది అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, దీన్ని ఇటు సైడ్ పంపిస్తున్నా. ఓకే, పంపించిన తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా. మల్టిప్లై చేయండి. తర్వాత నేను ఏం చేస్తున్నా, ఈ టర్మ్స్ అన్ని అటు సైడ్ పంపిస్తున్నా. అటు సైడ్ పంపిస్తున్నా. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? క్లియరా? సో ఈ జిమ్నిక్ మీకు తెలుసు కదా, మళ్ళీ ఇటు పంపిస్తే అంత ఒకటే అయిపోతుంది. సో చూడండి, yx² x² రెండు ఒక దగ్గర రాస్తున్నా, x టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాస్తున్నా. ఓకే, ఇక్కడ నేను మిస్ చేసినాను చూడండి. ఓకే, వైని నేను ఓన్లీ x² తోటి మల్టిప్లై చేసిన, సారీ. తర్వాత నేను y టర్మ్స్ని ఒక దగ్గర x టర్మ్స్ని, తర్వాత కాన్స్టెంట్స్ని. క్లియరా? చలో, ఇప్పుడు కామన్ తీసిన x². అప్పుడు నాకేమొస్తుంది? ప్లస్ x తీస్తున్నా. క్లియరా? x కామన్ తీస్తే నాకు ఇది వచ్చింది. పక్కానా? సో ఇప్పుడు మీరు చూడండి, ఇది జాగ్రత్తగా చూడండి. సో నేను ఏం చేసిన, దీన్ని నేను y అనుకున్నా, తర్వాత దీన్ని నేను ఇటు సైడ్ పంపించుకొని సాల్వ్ చేసిన తర్వాత నేను ఇది కూడా ఇక్కడికి పంపించుకొని అంతా సాల్వ్ చేస్తే నాకు చూడండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ x. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి x అనేది rకి బిలాంగ్ అయి ఉంటుంది. ఎప్పుడు x అనేది రియల్ నెంబర్స్కి బిలాంగ్ అయి ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన డిస్క్రిమినెంట్
ఎక్స్ ఎప్పుడు రియల్ అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు ఎక్స్ రియల్ అంటే ఎక్స్ అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి ఏం రూట్స్ రావాలి? ఐదర్ రియల్ రూట్స్ అన్న రావాలి లేదా రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అన్న రావాలి. ఎందుకంటే ఎక్స్ రియల్ కాబట్టి. ఎక్స్ రియల్ అని మనకు చెప్పకపోయింటే ఇక్కడ మెన్షన్ చేయలేడు, బట్ మనకి ఆటోమేటిక్గా ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయిపోతుంది. అంటే మనకి 2 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రియల్ రూట్స్ని రిప్రజెంట్ చేయొచ్చు, లేదా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. కాబట్టి వాట్ ఈస్ ద కండిషన్? b² - 4ac గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏబిసి వాల్యూస్ రాసుకుందాం. ఏ వాల్యూ ఏంది చెప్పండి? y - 1. చూడండి, b ఎంత? -x - 1. c ఎక్స్ట్రీమ్లీ సారీ -y - 1. c వాల్యూ ఏంది? y - 1. ఓకే, సో ఇప్పుడు నేను అప్లై చేస్తున్నా. b² అంటే -y - 1 హోల్ స్క్వేర్ -4 ఇంటూ y - 1 ఇంటూ y - 1 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో -y - 1 హోల్ స్క్వేర్ అంటే -y హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ -2 ఇంటూ y ఇంటూ -y ఇంటూ 1. సో a - b హోల్ స్క్వేర్ అనమాట. a² + b² -2 ఇంటూ a ఇంటూ b. a ఏంది మనకి -5 కదా, అందుకే -4 ఇంటూ y - 1 ఇంటూ y - 1 అంటే y - 1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో -y² అంటే y² + 1 + 2y -4 ఇంటూ y - 1 హోల్ స్క్వేర్ అంటే y² + 1 - 2y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో చూడండి, y² + 1 + 2y -4y² -4 + 8y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. y² - 4y² అంటే -3y² + 2y + 8y అంటే +10y +1 - 4 అంటే +1 -4 -4y² -4y. ఓకే, షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో మైనస్ కామన్ తీయండి. 3y² 1 - 4 - 3. ఓకే, 3y² - 10y + 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. లేదా దీన్ని ఇట్లనే ఉంచేయండి. ఓకే, సో ఇక్కడనే చాలామందికి మళ్ళీ డౌట్ వస్తుంది. ఈ వాల్యూ ఎప్పుడు -3y² + 10y - 3 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలంట. ఇక్కడ నేను చాలామంది చెప్పి మీకు ఈజీగా సాల్వ్ చేయవచ్చు, కానీ నేను మీకు ఒక షార్ట్ కట్ చెప్తా, జాగ్రత్తగా కూడా. ఎప్పుడైనా మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందనుకోండి, దీనికి మనము సైన్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకుంటే ఈజీ. ఎప్పుడైనా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఏ వాల్యూ <0 ఉందంటే అంటే -3 <0. చూడండి, ఏ వాల్యూ ఎంత ఉంది? -3 <0 కదా. దీని యొక్క క్వాడ్రాటిక్ ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క గ్రాఫ్ ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది అనమాట. ఓకే, ఎందుకు గీస్తున్నా అంటే దీనికి ఏం అవసరం అంటే చూడండి, ఈజీగా అర్థమైపోతుంది మీకు. సో -3y² + 10y - 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఈ పర్టిక్యులర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎక్కడెక్కడ ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటామంటే చూడండి, ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ 0 ఉంటుంది? ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే టచ్ చేస్తుందో అక్కడ 0 ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఎక్కడ పాజిటివ్ ఉంటుంది అంటే గ్రేటర్ దాన్ 0 ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? పాజిటివ్ y యాక్సిస్ ఎక్కడ ఉంది? మీద ఉంది. అంటే ఈ రీజియన్ మొత్తం గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. ఈ పర్టికులర్ పాయింట్స్ దగ్గర ఈక్వల్ టు 0 ఉంటుంది. ఎట్లా చెప్పగలుగుతున్నారంటే ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది y అనుకుంటే మనం ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ పెడుతున్న కొద్దీ y చేంజ్ అవుతుంటుంది. అంటే ఈ గ్రాఫ్ ఈ పర్టికులర్ గ్రాఫ్లో పాజిటివ్ y యాక్సిస్ మీద ఉన్న గ్రాఫ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క పాజిటివ్ వాల్యూస్ రిప్రజెంట్ చేస్తుంది ఇదంతా.
ఈ రెండు పార్ట్స్ ఉన్నాయా, ఇంకో ఇది ఇది, ఇట్ రిప్రజెంట్స్ ద నెగిటివ్ సైన్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, లేకపోతే నెగిటివ్ వాల్యూస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఈ పర్టికులర్ మొత్తం ఏరియా అంతా నెగిటివ్ యాక్సిస్లో ఉంది కాబట్టి ఇంకో ఈ రీజియన్లో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ నెగిటివ్ ఉంటుంది. కానీ మనకు కావాల్సింది ఏంది, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ పాజిటివ్ ఉండాలి ఈ రీజియన్లో. అది ఎట్లా కనుక్కుంటామో చూడండి. ప్లస్ ఈక్వల్స్ టు అన్నారు. సో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఈక్వల్స్ టు ఇంకో ఈ పాయింట్స్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం, సింపుల్. -3y² + 10y -3 = 0 చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఎందుకంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ 0 అయితేనే మనకి ఈ వాల్యూస్ వస్తాయి, అందుకే ఈక్వల్ చేసుకున్నా. సో -3 × -3 అంటే -9y², సారీ +9y², 9y 1y, క్లియరా? సో -3y² + 9y + 1y -3. తర్వాత కామన్ తీయాలి. -3y కామన్ తీస్తే y -3 + 1 కామన్ తీస్తే y -3. సో y = 3 ఒకటి. ఇంకోటి ఏంది, -3y + 1 = 0, -3y + 1 = 0, 3y = 1, y = 1/3. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు చెప్పండి? దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ y వాల్యూస్, ఐ మీన్ ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఇంకో x 1/3, y 1/3 అంటే 1/3, 0, ఇంకోది 3, 0. ఇక్కడ 0 ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మొత్తం పాజిటివ్ ఉంటుంది. అంటే మొత్తానికి మీరు y అనేది ఎక్కడెక్కడ ఉండాలంటే 1/3, 3. సో 1/3, 3 మొత్తం ఈ మొత్తం ఏదైతుందో ఆ మొత్తం ఏరియాలో, లేకపోతే ఆ మొత్తం గ్రాఫ్ పార్ట్ అనేది పాజిటివ్ ప్లస్ = 0. అందుకే క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టిన. క్లోజ్డ్ బ్రాకెట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ 1/3 కూడా ఇంక్లూడ్ అయింది, 3 కూడా ఇంక్లూడ్ అయింది అని చెప్పేసి. సో క్లియర్గా అర్థమైందా? సో y అనేది అంటే y అంటే ఏంది చెప్పండి, ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ కదా. అంటే ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూస్ అన్నీ అంటే y ఎక్కడి నుంచి ఎక్కడ ఉండాలి, 1/3, 3కి మధ్యలోనే, అంటే 1/3, 3ని ఇంక్లూడ్ చేసుకొని ఉండాలి. ఇందులోనే ఉంటాయి, ఇంకా వేరే వాల్యూస్ ఏమి ఉండవు. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ సిరీస్లో 10th వీడియో వచ్చేసిందంటే రేంజ్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ x - p/x² - 3x + 2 టేక్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ x బిలాంగ్స్ టు R, దెన్ షో దట్ p లైస్ ఇన్ బిట్వీన్ 1 and 2. వెరీ సింపుల్ క్వశ్చన్. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే x అనేది అన్ని రియల్ వాల్యూస్ని తీసుకుంటే, అంటే బేసికల్గా ఏమంటుండంటే x వాల్యూస్ అన్ని రియల్ అని అంటుండు. మనల్ని ఏం షో చేయమంటున్నాడు, ఒకవేళ x అనేది అన్ని రియల్ వాల్యూస్ని తీసుకుంటే p అనేది 1కి 2కి మధ్యలో ఉందని షో చేయమంటుండు. ఎట్లా షో చేస్తామంటే వెరీ సింపుల్. ఒక నిమిషం. వెరీ సింపుల్. సో ఫస్ట్ మనం ఏమనుకోవాలంటే x - p/x² - 3x + 2 ఇది ఏదైతే టోటల్ టర్మ్ ఉందో దాన్ని మనం y అనుకో. ఓకేనా? సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, కొంచెం ఈ పెన్ ఇంక్ గారుతుందనమాట, అందుకే కొంచెం. ఓకే, చలో. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్, ఈ టర్మ్ ఉందా, ఓకే, ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. మనం ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ని వైకి ఈక్వేట్ చేసుకున్నాం. అంటే దాని అర్థం ఏంది, దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది అనుకుంటున్నాం, వై వస్తుంది అనుకొని దానికి ఈక్వల్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే, సో x - p = y x² - 3x + 2.
దీన్ని మనము ఇంకో లెక్క కూడా అనుకోవచ్చు. ఈ టోటల్ టర్మ్ని మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చింది y వాల్యూ అని కూడా అనుకోవచ్చు. ఓకేనా? ఇంకో విధంగా. సో ఇది నేను ఎందుకు అంత ఎంఫసైజ్ చేసి చెప్తున్నానో మీకు లాస్ట్కి అర్థమవుతుంది. y ఇంటూ ఎక్స్ స్క్వేర్ yx స్క్వేర్, y ఇంటూ -3x -3yx, y ఇంటూ 2y. క్లియరా? తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఎక్స్ మైనస్ పీ నాకు తీసుకెళ్తున్నా. అప్పుడు ఏమొస్తుంది మనకి? yx స్క్వేర్ -3yx ప్లస్ 2y మైనస్ ఎక్స్ ప్లస్ పి ఇది ఈక్వల్స్ టు 0. క్లియర్ అని అనుకుంటున్నా. నెక్స్ట్ నేనేం చేస్తున్నాను చూడండి, yx స్క్వేర్. చూడండి మనకి ఇక్కడ 2 ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి, అవన్నీ ఒక దగ్గర రాసుకుంటున్నా. -3yx -x -3yx -x ప్లస్ పి ప్లస్ 2y. చూడండి నేను ఆర్గనైజ్డ్గా ఎట్లా రాసుకున్నాను. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఒక దగ్గర, ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర, కాన్స్టెంట్స్ అన్నీ ఒక దగ్గర. తర్వాత ఏం చేస్తున్నా చూడండి, ఈ 2 టర్మ్స్లో ఎక్స్ కామన్ తీస్తున్నా. ఓకే, క్లియరా? పక్కానా? చలో. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇట్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈస్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అనమాట. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ రాస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను మీకు క్వశ్చన్ చదివేటప్పుడు ఎక్స్ అన్ని రియల్ వాల్యూస్ని తీసుకుంటుందని ఎందుకు 2-3 టైమ్స్ ఎంఫసైజ్ చేసి చెప్పినాను చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎక్స్ అనేది ఓన్లీ రియల్ వాల్యూస్ తీసుకుందంటే ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఏ వాల్యూస్ ఉంటాయని అర్థము. ఎందుకంటే ఇప్పుడు ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయింది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సే కదా. అంటే ఎక్స్ టర్మ్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయిందంటే ఎక్స్ యొక్క రూట్స్ ఏముంటాయి? రియల్ రూట్స్ అయినా ఉండాలి, రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అయినా ఉండాలి. ఎందుకంటే ఎక్స్ ఓన్లీ టేక్స్ రియల్ వాల్యూస్ అన్నది. అంటే ఎక్స్ ఎప్పుడైతే ఓన్లీ రియల్ వాల్యూస్ తీసుకుంటుందో దాని యొక్క రూట్స్ కూడా రియలే ఉంటాయి. అంటే ఎక్స్ రియల్ ఉన్న రూట్స్ ఉన్నాయి. ఎన్ని కేసెస్ ఉన్నాయి మనకి? ఎక్స్ రియలే ఉండాలన్నప్పుడు 2 కేసెస్ ఉంటాయి. దాని రూట్స్ రియల్ అన్న కావచ్చు, లేదా రియల్ అండ్ ఈక్వల్ అని కూడా కావచ్చు. సో ఈ పర్టికులర్ రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అయితే అంటే దానికి కండిషన్ ఏంది చెప్పండి? డిస్క్రిమినెంట్ ఏదైతుందో విచ్ ఈజ్ నథింగ్ బట్ b² - 4ac షుడ్ బీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అనమాట. సో రియల్ అండ్ ఈక్వల్ ఉండాలంటే రియలే ఉండాలి, రియల్ అండ్ ఈక్వల్ ఉండాలంటే దిస్ ఇస్ ద కండిషన్. సో ఇప్పుడు ఆ కండిషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, క్లియరా? కొంచెం నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మీకు కాన్సెప్ట్ కూడా అర్థం కావాలి కాబట్టి. కొంతమందికి ఇది ఎగ్జాగరేషన్ అనిపిస్తుంది. ఓకే, ట్రై టు లిజన్. చలో, దీని తర్వాత మనం ఏం చేయాలి? ఈ కండిషన్లో పెట్టుకోవాలి. b² అన్నాడు -3y -1 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a అంటే ఎంత? y. c అంటే ఎంత? p ప్లస్ 2y షుడ్ బీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని అన్నాడు. సో -3y -1 హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. సో a² ప్లస్ b² -2 ఇంటూ a ఎంత? -3y ఇంటూ b ఎంత? 1. సో -4 ఇంటూ ఈ 2 మల్టిప్లై చేస్తున్నా, p ఇంటూ y py, పై ఇంటూ 2y 2y². ఓకే, మీకు అర్థం కావాలని చెప్పి నేను స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను చూడండి. -3y హోల్ స్క్వేర్ అంటే 9y² ప్లస్ 1² అంటే 1, మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ 2 ఇంటూ 3y 6y, 6y ఇంటూ 1 6y మైనస్ చూడండి 4 ఇంటూ py -4py మైనస్ ఇంటూ ప్లస్ ఎంత? -4 ఇంటూ 2y² అంటే 8y² షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. చూడండి 9y² - 8y² అంటే y². ఇంకేమైనా ఉన్నాయా? లేవు. తర్వాత మనం ఏం చేయాలి? పై టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకుందాం. 6y -4py క్లియరా? తర్వాత కాన్స్టెంట్స్ +1. ఓకే, చలో. తర్వాత ఏం చేస్తున్నాం చూడండి, y² ప్లస్ ఈ రెండిట్లో మనకి y కామన్ ఉంది కాబట్టి y కామన్ తీస్తే ఏమొచ్చింది? 6 - 4p
ప్లస్ 1 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో మనకు వచ్చిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏంది చెప్పండి? వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ 6 మైనస్ 4p ప్లస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. క్లియర్గా అర్థమైందా? చలో, అయితే ఇప్పుడు ఇందాక మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఎక్స్ టర్మ్స్లో ఉంది కాబట్టి మనకి ఎక్స్ అనేది ఆల్రెడీ రియల్ అని చెప్పిండు కాబట్టి దాని యొక్క రూట్స్ అంటే ఆ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్కి సంబంధించిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ రియల్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి కండిషన్ తీసుకున్నాం. మళ్ళీ వాట్ అబౌట్ వై? మనకి తెలుసా వై రియల్ వాల్యూసే అని చెప్పి, వై బిలాంగ్స్ టు ఆర్ అని ఎక్కడైనా ఇచ్చిండా? ఇయ్యలేదు. అట్లాంటప్పుడు మనము చెప్పగలుగుతామా దాని యొక్క రూట్స్ రియల్ ఈక్వల్ అని చెప్పలేం కదా. సో దాని గురించి మనము పక్కన పెట్టేసి అట్లా ఆలోచించకుండా మనం ఇంకో విధంగా ఎట్లా ఆలోచించాలంటే చూడండి, ఈ టోటల్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎంత ఉంది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉంది. ఏంది? ఈ టోటల్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉంది. సో దీనికి నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మీకు ఇది అర్థం కావాలంటే కొంచెం గ్రాఫ్స్ గురించి అర్థం కావాలి. ఒక 1 minute స్పేర్ చేయండి, మీకు అర్థం చేపిస్తా. ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది? 1 ఉంది. ఎప్పుడైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో దీని కోఎఫిషియంట్ గ్రేటర్ దెన్ 1 ఉందంటే, గ్రేటర్ దెన్ 0 ఉందనుకోండి, అప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ గ్రాఫ్స్ ఎట్లుంటాయో చూపిస్తా. 3 రకాల గ్రాఫ్లు ఉంటాయి అన్నమాట దీనికి సంబంధించినవి. ఒకటి ఇట్లుంటుంది, ఒకటి ఇట్లుంటుంది, ఒకటి ఇట్లుంటుంది. ఓకే, సో ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి మనకి 3 గ్రాఫ్లు ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఏ గ్రేటర్ దెన్ 0 ఉంటుందో 3 గ్రాఫ్స్ పాసిబుల్. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ ఫస్ట్ గ్రాఫ్ చూస్తే మీరు ఈ గ్రాఫ్లో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ గ్రాఫ్ అనేది ఇక్కడ నుంచి ఈ పోర్షన్ మొత్తం ఉందా, ఈ పోర్షన్ అంతా మనకి ఈ గ్రాఫ్ అనేది నెగిటివ్ వై యాక్సిస్లో ఉంది. అవునా కదా? కరెక్టా కదా? కానీ ఈ 2 గ్రాఫ్స్ మీరు చూసుకున్నట్టయితే అసలు ఈ గ్రాఫ్స్ అనేది నెగిటివ్ వై యాక్సిస్ రీజియన్లోనే లేవు. అయితే ఇప్పుడు ఇదంతా మీరు ఎందుకు చెప్తున్నారంటే ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉంది. ఇక్కడ మీరు ఈ గ్రాఫ్స్ చూసినట్టయితే ఈ రెండు గ్రాఫ్స్ నెగిటివ్ రీజియన్లో లేవు. అంటే దీనికి ఈ గ్రాఫ్కి పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి. మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి కూడా పాజిటివ్ వాల్యూసే ఉండాలి. ఈక్వల్స్ టు 0 ఉండాలి. చూడండి, ఇక్కడ టచ్ అవుతుంది కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర 0 అవుతుంది అండ్ పాజిటివ్ ఉండాలంటే మీదికి ఉండాలి. అయితే ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి నా గ్రాఫ్ అనేది ఇదన్నీ ఉండాలి. ఇది మాత్రం ఉండలేదు. ఎందుకంటే ఈ గ్రాఫ్లో మనకి ఈ పార్ట్ ఏదైతే ఉందో అది నెగిటివ్ ఉంది. అసలు మనం తీసుకునే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి నెగిటివ్ అనేది ఉండకూడదు అంటే ఐదర్ దిస్ అని ఉండాలి. అయితే ఈ 2 ఉండాలంటే ఏం చేయాలి? ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఇమాజినరీ రూట్స్ ఉండాలి. ఇమాజినరీ రూట్స్ ఉంటే యాక్సిస్ని టచ్ చేయదు. రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ ఉంటే యాక్సిస్ని టచ్ చేస్తుంది. సో మనకి ఈక్వల్స్ టు 0 ఉంది, గ్రేటర్ దెన్ 0 ఉంది కాబట్టి మనము ఇక్కడనే వెరీ ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఏదైతే ఎక్స్ప్రెషన్ లేదా ఈక్వేషన్ ఉందో దాని యొక్క డిస్క్రిమినెంట్ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, దాని యొక్క డిస్క్రిమినెంట్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉండాలి. ఎందుకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉండాలి? అట్లా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉంటేనే ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినాక లాస్ట్ 2 అట్లాంటి కర్వ్స్ అనేది ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని ప్లాట్ చేస్తూ వస్తాయి, లేకపోతే రావు. అంటే అల్టిమేట్గా సో ఇందాక మనం ఎక్కడి వరకు చేసినాము? మనకి డిస్క్రిమినెంట్ కండిషన్ అనేది షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో ఏబిసి వాల్యూస్ రాసుకున్నాం కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. బి స్క్వేర్ అంటే 6 minus 4p whole square minus 4ac అంటే 4 into a 1 into c 6 minus 4p should be less than or equals to 0. 6 minus 4p whole square అంటే a minus b whole square కదా. సో a square అంటే 6 square plus 4p whole square minus 2 into a into b
క్లియరా? పక్కానా? చలో -4 ఇంటూ ఓకే చేసేద్దాం. -4 ఇంటూ 1 4 4 6 ఆర్ 24 -24 4 6 ఆర్ 24 -4 ఇంటూ 4 AC కదా. ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇక్కడ ఒక మిస్టేక్ చేసిన. 4 AC కదా, నేను ఏం చేసిన 4 A వాల్యూ 1 కదా, C వాల్యూ కూడా 1. సో ఇదంతా రాదు మనకి. జస్ట్ -4 ఇంటూ 1 4 విచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అనమాట. సో 6 స్క్వేర్ అంటే ఎంత? 36 ప్లస్ 4p స్క్వేర్ అంటే 16p స్క్వేర్ మైనస్ 2 6 ఆర్ 12 12 4 ఆర్ 48p -4 less than or equals to 0. So 16p square minus 48p 36 minus 4 ఎంత 32 should be less than or equals to 0. క్లియర్గా అర్థమవుతుందా? స్లోగా రాస్తున్నా మీకు అర్థం కావాలని. తర్వాత నేను 16 కామన్ తీసిన. p స్క్వేర్ మైనస్ 3p ప్లస్ 2 should be less than or equals to 0. p స్క్వేర్ మైనస్ 3p ప్లస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఈ 16 నేను పంపించిన అనమాట. సో నాకేమొచ్చింది? p స్క్వేర్ మైనస్ 3p ప్లస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ అయితే దీన్ని సాల్వ్ చేద్దాం. దీన్ని ఫ్యాక్టరైజ్ ఎట్లా చేస్తాం చెప్పండి? p స్క్వేర్ మైనస్ 2p మైనస్ p ప్లస్ 2 షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. కామన్ ఏంటి? p ఇంటూ p మైనస్ 2 మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో కామన్ తీయండి. p మైనస్ 1ని కామన్ తీస్తే p మైనస్ 2 షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇక్కడనే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇట్లాంటి వాటిని మనము ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతుంటారు. చూడండి, దీన్నే సాల్వ్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి, కానీ నాకు తెలిసిన ఒక ఈజీ మెథడ్ మీకోసం చెప్తా. మనం మంచి ఫ్యాక్టరైజ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే 1 2 తీసుకోవాలి. 1 2 ఒక నెంబర్ లైన్ అనుకోండి, 1 2 తీసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ 1 పెడుతున్నా. దీంట్లో 1 పెడితే ఏమవుతుంది? 1 మైనస్ 1 ఎంత? 0. 0 ఇంటూ 1 మైనస్ 2 ఎంత? -1. 0 ఇంటూ -1 ఎంత? 0. మన కండిషన్ సాటిస్ఫై అయిందా కదా? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 0 వచ్చింది. అంటే మనం 1 వాల్యూ పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 2 పెడుతున్నా. అప్పుడు ఏమవుతుంది? 2 మైనస్ 1 1, 2 మైనస్ 2 0, 1 ఇంటూ 0 0, 0 ఇది ఈక్వల్స్ టు 0, 2 కూడా సాటిస్ఫై అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో జాగ్రత్తగా చూడండి. 1కి 2కి మధ్యలో వాల్యూస్ పెడుతున్నా. ఏదన్నా పెట్టండి. ఓకే, 1కి 2కి మధ్యలో. సరే ఓకే, ఇప్పుడు అదే పెడితే కన్ఫ్యూజ్ అవుతారు. 1కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే 1 కంటే తక్కువ ఏముంటాయి? 0 -1 -2 అట్లా ఏదైనా వాల్యూ పెట్టండి. 0 పెడుతున్నాను చూడండి. 0 -1 -1, 0 -2 -2, -1 ఇంటూ -2 అంటే +2. +2 ఈజ్ గ్రేటర్ దాన్ 0 కదా, కానీ మనకి లెస్ దాన్ 0 రావాలి కదా. సో మనము 1 కంటే తక్కువ వాల్యూస్ ఏం పెట్టలేం. మీరు ఏదైనా పెట్టండి, -1 కూడా పెట్టుకోండి, మళ్ళీ మీకు ప్లస్ అవుతుంది. విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0 మన కండిషన్ని సాటిస్ఫై అయ్యావు. అట్లనే మీరు 2 కంటే ఎక్కువ వాల్యూస్ తీసుకోండి. 3 తీసుకోండి. 3 - 1 ఎంత? 2. 3 - 2 ఎంత? 1. 2 ఇంటూ 1 ఎంత? 2 విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0 నాట్ లెస్ దాన్ 0. మనకు లెస్ దాన్ 0 కావాలి. అంటే 2కి ఎక్కువ ఉన్న వాల్యూస్ ఏం తీసుకోవద్దు, 1 కంటే తక్కువ ఉన్న వాల్యూస్ ఏం తీసుకోవద్దు మీరు. ఓన్లీ 1కి 2కి అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి అంటే క్లోజ్డ్ బ్రాకెట్ 1, 2 క్లోజ్డ్ బ్రాకెట్ 2 ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ని తీసుకుంటేనే ఈ పర్టికులర్ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. అయితే ఇంకొక చిక్కు ఉంది ఇందులో కూడా. మీరు ఇప్పుడు ఈ p వాల్యూస్ ఇవి అనుకున్నామా, కానీ మీరు p వాల్యూ 1 పెట్టండి. ఇక్కడ మనము ఈ పర్టికులర్ టోటల్ దాన్ని డిఫైన్ చేయలేము, 0 అయిపోతుంది. ఎప్పుడైతే డిఫైన్ చేయలేము ఫంక్షన్ని, మనం ఆ వాల్యూస్ తీసుకోవద్దు. మనం 1 పెట్టుకున్నా ఈ టోటల్ ఏమంటారు ఈ రిలేషన్ని డిఫైన్ చేయలేము, 2 పెట్టుకున్నా డిఫైన్ చేయలేము. కానీ ఎప్పుడైతే మీరు 1 నుంచి 2కి మధ్యలో అంటే ఓపెన్ ఇంటర్వెల్ 1 to 2 మధ్యలో అంటే x అనేది 1 కంటే తక్కువ ఉండాలి, 2 కంటే కూడా తక్కువ ఉండాలి. ఓకే, 1 కంటే ఎక్కువ ఉండాలి, 2 కంటే తక్కువ ఉండాలి. అంటే x షుడ్ బి గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 2. ఓకేనా?
1 కంటే ఎక్కువ ఉండాలి, 2 కంటే తక్కువ ఉండాలి. ఆ ఇంటర్వెల్ అంటే ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ ఏమన్నా పెట్టుకోవచ్చు పీ. ఓకే, ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ ఏమన్నా పెట్టుకోవచ్చు పీకి. సో దట్ ఈ ఫంక్షన్ అనేది డిఫైన్ అవుతుంది. ఫస్ట్ డిఫైన్ అయితేనే మనం దాన్ని రేంజ్ కనుక్కోవచ్చు, లేకపోతే ఏదన్నా చేయొచ్చు. డిఫైన్ కాకపోతే చేయలేము. సో డిఫైన్ కావాలంటే ఈ వాల్యూ. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్స్.